మన ప్రభు యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఈ విధంగా ఆ, యూత్ ఎంపవరింగ్ మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబడిన యూత్ టాక్స్లో ఈ విధంగా కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. ఈరోజు ఒక చాలా ప్రత్యేకమైన అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. దయచేసి మీరు కూడా మాట్లాడాలి అని నేను ఆశిస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా ఆ, ఆ, కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. మన క్రైస్తవ విశ్వాసంలో ఒక ముఖ్యమైన ఆ, విషయం, మనందరి యొక్క నమ్మిక ఏంటి అంటే, మనము విశ్వసించే మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. వి బిలీవ్ ఇన్ ట్రినిటీ. మనము త్రిత్వమై ఉన్న దేవుణ్ణి మనం నమ్ముతాం. వన్ గాడ్ ఇన్ త్రీ పర్సన్స్. దేవుడు ఒక్కడే. అయితే ఆయన తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్ముడైన దేవునిగా ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులు ఒక్క దేవునిగా ఉన్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురి మధ్య ఒక సంపూర్ణమైన ప్రేమ ఉంది అన్న విషయాన్ని మీరు తప్పక ఆలోచించుంటారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముని మధ్య ఉన్న సంబంధం గురించి మీరు ఆలోచించారా? దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనం ట్రినిటీని మరింత లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు, తండ్రికి కుమారునికి ఉన్న సంబంధం, కుమారుడు పరిశుద్ధాత్మకు ఉన్న సంబంధం, పరిశుద్ధాత్ముడు తండ్రికి ఉన్న సంబంధం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆ, త్రిత్వ దేవునిలో ఉన్న సంబంధం గురించి ఒకసారి ఆలోచించండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కదా. మనం నమ్ముతున్న మన దేవునిలో ఉన్న ఆ సంపూర్ణ ప్రేమను, వారి మధ్య ఉన్న సంబంధాన్ని ఒకసారి ఆలోచించండి. నేను ఒక ప్రశ్న వేయాలి అనుకుంటా ఉన్నాను. దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు? ఆ, ప్రత్యేకంగా యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్ని నేను అడుగుతున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు మీ థాట్ని తెలియచేయండి. మనిషిని దేవుడు సృష్టించిన ఉద్దేశం ఏంటి? ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా పర్లేదు. ఇక్కడ నేను ప్రసంగించడానికి లేను. లెట్ us టాక్ విత్ ఈచ్ అదర్. వీఆర్ ఇన్ ద యూత్ టాక్స్. సో ఐ రిక్వెస్ట్ యూ. ఎవరైనా మాట్లాడతారా? మీరు ప్రైజ్ లార్డ్ అనుకుంటున్నారు. బ్రదర్. ఆయనతో సహవాసం చేయడం. వండర్ఫుల్ సిస్టర్ డాక్టర్ రాజితే గారు, వందనాలు. ఇంకెవరైనా? సార్, ఇంకెవరైనా? దేవుని గురించి తెలియబట్టుకు మానవుని సృజించు. దేవుని గుడ్. యొక్క ఉనికిని తెలియ. దేవుని ఉనికిని ఆ, తాను బయలుపరచుకోవడానికి. గుడ్. వండర్ఫుల్ అండి. సురేష్ బాబు గారు, వందనాలు. ఇంకెవరైనా? మన ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఎస్, డేవిడ్ గారు, వందనాలు. ఎక్సలెంట్. మీరు చాలా ఆ, స్పష్టంగా ఆలోచిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకెవరైనా? ఇంకెవరైనా? ఆయన మన ద్వారా మహిమపరచబడతాను. ఎస్, ఇట్స్ ట్రూ. ఓకే. నేను క్లుప్తంగా మరలా అన్ని విషయాలు వివరించాను, కానీ చాలా క్లుప్తంగా మాట్లాడతాను. విషయం, ఆ దేవునితో సహవాసం కోసం దేవుడు మానవుని సృష్టించాడు. గాడ్ వాంట్స్ టు గాడ్ వాంట్స్ ఫెలోషిప్ విత్ ద మ్యాన్. అసలు ఈ ఆలోచన ఒకసారి ఆలోచిస్తున్నారా? దీన్ని ఆలోచించండి. ఆ దేవుడు నీతో నాతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని స్వరూపాన్ని ఇదిగో సంబంధాల ద్వారా మనం ప్రతిబింబించాలి. ఈ భూమి మీద మనందరం కూడా, ఎవరం కూడా ఆ, ఒంటరి వారం కాదు. ఇతరులతో సంబంధం మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క స్వరూపంలో, పోలికలో చేయబడిన మనం ఆయన గుణలక్షణాలను సంబంధాల ద్వారా ప్రతిబింబించాలి. అది దేవుని యొక్క ఆశ. ఈ మాటను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరలా నేను రిపీట్ చేస్తున్నాను.
దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడిన మనం దేవుని యొక్క గుణలక్షణాలు ఎలా ప్రతిబింబిస్తాం? ఎలా ప్రతిబింబిస్తాం? త్రూ ద రిలేషన్షిప్స్, సంబంధాల ద్వారా. ఎంత అద్భుతమైన విషయం! సో మనందరి యొక్క ఉద్దేశం ఒకటే, దేవుని యొక్క గుణలక్షణాలను, ఆయన ఆ స్వభావాన్ని మనము ఈ లోకంలో ప్రతిబింబించాలి. అయితే ఇది ఎలా సాధ్యమవుతుందంటే త్రూ ద రిలేషన్షిప్స్, సంబంధాల ద్వారా. సో ఈ రోజున మనం దాని గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. అసలు ఆదామవ్వలు పాపం చేసినప్పుడు ఏమైంది? ఆదామవ్వలు పాపం చేసినప్పుడు జరిగిన విషయం ఏంటి? చాలా సింపుల్గా, క్లుప్తంగా ఒక 4 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకో. పాపం చేసిన తర్వాత ఆదామవ్వలు దేవునితో సంబంధం పాడైంది. దేవునితో వారికున్న సంబంధం పాడైంది. వారు దేవుని నుంచి దూరమైన ఆ, పరిస్థితి మనం చూస్తాం. వారు దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోవడం మనం చూస్తాం. దేవునితో సంబంధం మాత్రమే కాదు, తనతో ఉన్న సంబంధాన్ని కూడా మానవుడు తను కోల్పోయాడు. సిగ్గు ప్రారంభం, నింద, భయం, తన అంతరంగంలో ఆ, అపరాధ భావం, నేను తప్పు చేశానే అనే ఆ గిల్టీ ఫీలింగ్ అంటాం కదా. తర్వాత ఆ, అంతరంగంలో గందరగోళం, తనతో తాను సంబంధం కోల్పోయాడు. రిలేషన్ విత్ సెల్ఫ్. మూడవది రిలేషన్ విత్ అదర్స్, ఇతరులతో కూడా సంబంధాన్ని కోల్పోయిన స్థితి. ఆ, అక్కడ ఆ, అవ్వ ఆదాము మాట్లాడుతున్న మాట మీరు చూస్తే నిందించుకోవడం. ఆ తర్వాత కయ్యను హేబెల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఘర్షణలు, హత్య, ఉద్రిక్తతలు, ఇవన్నీ మనం చూస్తాం. మూడవదిగా ఆదాము పాపం చేసినప్పుడు నాలుగవదిగా సృష్టితో కూడా రిలేషన్ విత్ క్రియేషన్, అది కూడా పాడైంది. భూమి శపించబడ్డం, మానవుడు కష్టపడి పని చేయడం ప్రారంభించబడడం మనం చూస్తున్నాం. ఏమర్థమైంది? త్రిత్వదేవుడు సంబంధం కలిగి ఉన్నారు. ఒకరితో ఒకరు ఎంత అద్భుతమైన సంబంధం కలిగి ఉన్నారో మొదట మనం మాట్లాడుకుందాం. రెండవది, దేవుడు తన గుణలక్షణాలను, ఆయన స్వభావాన్ని మన ద్వారా ప్రతిబింబించాలని కోరుతున్నాడు. అది ఎలా అంటే సంబంధాల ద్వారానే, రిలేషన్స్ ద్వారా. అయితే ఆదామవ్వలు పాపం చేసినప్పుడు దేవునితో సంబంధం వారు పాడైంది. ఆ తర్వాత తన సంబంధాన్ని వారు కోల్పోయారు. ఇతరులతో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. సృష్టితో ఉన్న సంబంధంలో వచ్చిన విషయాలు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇట్స్ గుడ్ న్యూస్. ఒక మంచి శుభవార్త ఏంటి? క్రైస్ట్ రిస్టోర్డ్ ఆల్ రిలేషన్షిప్స్. యేసుక్రీస్తు అన్ని సంబంధాలను మరలా పునరుద్ధరించాడు. ఆయన ఈ లోకానికి, ఆయన దేవుడై ఉండి మానవునిగా వచ్చి, ఆయన మన కొరకు శిలువలో మరణించి, ఆయన మన పాపములకు వెల చెల్లించి, ఆయన మరలా తండ్రితో మనల్ని సమాధానపరిచాడు, నూతన సృష్టిగా చేశాడు. మన సంబంధాలన్నీ కూడా దైవికమైన ప్రేమతో పునరుద్ధరించబడడానికి ఆయన సహాయం చేశాడు, శక్తినిచ్చాడు. ఎంత చక్కని విషయం! నేను ఇప్పటివరకు మాట్లాడిన ఈ విషయాన్ని గమనిస్తున్నారా? సృష్టించాడు అనే దాంట్లో తన గుణలక్షణాలను మానవుడు ప్రతిబింబించాలని. ఏ విధంగా అంటే సంబంధాల ద్వారానే. అయితే ఆదామవ్వలు పాపం చేసినప్పుడు ఇదిగో ఈ సంబంధాలు ఈ విధంగా విచ్ఛిన్నమైపోయాయి. దేవునితో, తోటి తనతో తాను, ఇతరులతో, సృష్టితో ఆ ఆ సంబంధం తెగిపోయిన పరిస్థితుల్లో, ఆ సంబంధం సమశోచన పరిస్థితిలో మరలా క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మరలా తండ్రితో మనల్ని సమాధానపరిచి ఈ సంబంధాలన్నీ పునరుద్ధరించాడు. ఫ్రెండ్స్, ఒక మాట నేను గుర్తు చేస్తున్నాను, జాగ్రత్త వినండి. మనందరం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. రెండవదిగా మనందరం కుటుంబంలో సంబంధాలు కలిగి ఉన్నాం. మనం ఫ్రెండ్స్తో కొన్ని రిలేషన్స్ కలిగి ఉన్నాం. మన కొలీగ్స్, మన క్లాస్మేట్స్, కొన్నిసార్లు మీ ఆన్లైన్ ఫ్రెండ్స్ కూడా. అయితే ఒక్క మాట ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో హెల్దీ రిలేషన్షిప్స్, ఆరోగ్యవంతమైన సంబంధాలు ఎలా మనం నిర్మించుకోవాలి. బిల్డింగ్ హెల్దీ రిలేషన్షిప్స్. నేను ఇంతసేపు మాట్లాడుతూ వచ్చాను కదా, ఇక్కడ ఒక మాట మరలా నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈజ్ రిలేషన్షిప్? అసలు సంబంధం అంటే ఏంటి? మీరు అసలు సంబంధం, రిలేషన్షిప్ అనగానే మీరేం మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు? అకార్డింగ్ టు బైబిల్
ఏదైనా మీరు అనుకున్న మాటను ఒకసారి చెప్తారా ఎవరైనా? వాట్ ఈజ్ రిలేషన్షిప్? సంబంధం అంటే ఏంటి? ఎవరైనా మాట్లాడతారా ప్లీజ్? మీరు ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది సమస్య కాదు. మీ భావాన్ని. ఒకరికొరకు ఒకరు ఆలోచించటం, ఒకరికొరకు ఒకరు సహాయం చేసుకోవడం, కలిసి ఉండాలని కోరుకోవడం, ఎస్, వనజరాజు అంటే గారు, ఎక్కువ సహవాసంలో. ఎస్. గుడ్ సిస్టర్. ఎస్ అన్న. ఎస్. వాక్య ప్రకారం మనం మాట్లాడితే ఏ గాడ్ డిజైన్డ్ కనెక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పీపుల్. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య దేవుడు రూపొందించిన బంధం ఇది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య దేవుడు రూపొందించిన ఈ బంధాన్ని మనం సంబంధం, రిలేషన్షిప్ అనే మాటలను మనం మాట్లాడుతూ ఉన్నాం. సో అన్న చక్కగా జీవన్ కుమార్ అన్న చెప్తా ఉన్నారు, గాడ్ క్రియేటెడ్ పీపుల్ టు బి ఇన్ రిలేషన్షిప్ విత్ హిమ్సెల్ఫ్ అండ్ విత్ అనదర్, వన్ అనదర్. వండర్ఫుల్ అన్న. ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. గాడ్ డిజైన్డ్ కనెక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పీపుల్. ఎందుకోసం దేవుడు ఈ సంబంధాన్ని, ఎందుకు ఆయన ఆ, ఆ, ఈ సంబంధాన్ని ఆయన అనుమతించాడు అంటే, ఫర్ కంపానియన్షిప్, ఫర్ గ్రోత్, ఫర్ పర్పస్. సంగతిం చేయడానికి, అభివృద్ధి చెందడానికి. అండ్ ఆల్సో గాడ్ హ్యాస్ ఎ పర్పస్. మీరు చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనంలో, మనుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఆ పై భాగం కూడా అన్నీ కూడా మంచిగా ఉన్నట్టు దేవుడు చూశాడు, కానీ మానవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. సో మానవుడు ఒక ఆ, తోడు కావాలి, సాటి అయిన సహాయం కావాలి. హీ నీడ్ ఏ రిలేషన్షిప్, సంబంధం కావాలి అని దేవుడు ఆశిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంబంధం అంటే ఆ, జీవితాన్ని, ఎమోషన్స్ని, వాల్యూస్ని, ఇంకా చెప్పాలంటే సహకారం, ఇవన్నీ పంచుకోవడం. సంబంధం అంటే లైఫ్, ఎమోషన్, వాల్యూస్, సహకారం, వీటన్ని పంచుకోవడమే. ఇంకా మరలా చాలా ముఖ్యమైన విషయం నేను మరలా మరలా చెప్తా ఉన్నాను. ఇట్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ లవ్, యూనిటీ అండ్ క్యారెక్టర్. రిలేషన్ అనేది ఏం చేస్తుందంటే దేవుని యొక్క ప్రేమని, ఆ ఐక్యతను, దేవుని యొక్క ఆ స్వభావాన్ని అది ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబించడం కోసం ఉద్దేశించబడింది. సో ప్రభు మాట్లాడతారు కదా, యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34-35 వచనాల్లో, నేను మిమ్మును ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుడి అనే మాట. ఎంత అద్భుతంగా ఉంటుంది! దేవుడు ఏం ఆశిస్తున్నాడో మన మన నుండి అనేది ఇక్కడ మీరు ఆలోచించవచ్చు. నేను మిమ్మును ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. సో సంబంధం అంటే ఏంటో మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఇది ఏర్పరిచిన బంధంగా, ఆ, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నట్లుగా ఈ సంబంధం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ సంబంధాలు ఎందుకు ముఖ్యం? అసలు రిలేషన్స్ చాలా ప్రాముఖ్యం. ఎందుకు ముఖ్యం అనేది కొన్ని విషయాలు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మీరు కొన్ని విషయాలు చెప్పారు. నాకు సమయాన్ని బట్టి నేను కొన్ని విషయాలే మిమ్మల్ని అడగగలను. నేను కొన్ని వేగంగా వెళ్తాను. ఈ సంబంధాల ద్వారా, రిలేషన్షిప్స్ ద్వారా ఏమవుతుందంటే వి గ్రో స్పిరిచువల్లీ, ఎమోషనల్లీ అండ్ సోషల్లీ. ఆత్మీయంగా, భావోద్వేగపరంగా, సామాజికంగా సంబంధాల ద్వారానే మనం ఎదుగుతాం. సంబంధాల ద్వారానే ఎదుగుతాం. ఇప్పుడంతా ఆ, జెన్ జీ అని, జెన్ ఆల్ఫా అని, జెన్ బీటా అని వచ్చేసినాయి. ప్రజలు, ఇంట్లో పిల్లలు ఈ టెక్నాలజీ దగ్గర వాళ్ళు మీడియా నుంచి, లేదంటే ఈ టెక్నాలజీ యుగంలో వారు ఆ, దాని నుంచి నేర్చుకుంటూ ఉన్నారు. డిజిటల్ వరల్డ్ వారు నేర్చుకుంటూ ఉన్నారు. కానీ ఒకప్పుడు చూడండి, కుటుంబాలు చూడండి ఎంత బలంగా ఉన్నాయి, విలువలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి, సంబంధాలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. బంధువుల మధ్య కావచ్చు, ఎంత మంచి సంబంధాలు ఉండే. కారణం ఏంటంటే సంబంధాలు ఉన్నప్పుడే ఆత్మీయంగా ఎదుగుతాం, భావోద్వేగంగా ఎదుగుతాం, సామాజికంగా ఎదుగుతాం. సామెత గ్రంథంలో ఉంటుంది కదా, ఇనుము ఇనుమును పదును పెడుతుంది అన్నట్లుగా. సో ఆ, ఈ సంబంధాలు ఏం చేస్తాయంటే పర్పస్ ఆఫ్, మన జీవితానికి ఒక లక్ష్యాన్ని ఇస్తాయి, మన జీవితానికి ఒక డైరెక్షన్ ఇస్తాయి. ఈ మధ్య కొంతమంది
మ్, వారి వారి మాటలు వింటున్నప్పుడు వీ డోంట్ అన్న, అసలు ఎందుకు బతుకుతున్నాం మాకు తెలియదన్నా, అసలు ఈ జీవితం ఎందుకో మాకు తెలియదన్నా అన్నట్టుగా మాట్లాడేవారు చాలా మందిని చూస్తా ఉన్నా. ఈ సంబంధాలు ఏం చేస్తాయంటే ఈ మానవునికి లేదా మనకు జీవిత లక్ష్యాన్ని, మన జీవిత యొక్క దిశను కనుక్కోవడానికి సహాయపడతాయి. ఇంకా చెప్పాలంటే రిలేషన్స్ ఏం చేస్తాయి, స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు మనకు మద్దతునిస్తాయి. మద్దతునిస్తాయి. నిజాయితీ చెప్పండి, ఇక ఈ ప్రపంచంలో నన్ను ఎవరు అర్థం చేసుకోరు, ఈ ప్రపంచంలో నన్ను ఎవరు కూడా ఆ, నాకంటూ ఎవరు లేరు, ఇక నన్ను అర్థం చేసుకున్న వారు లేరు, లేదా అందరూ నన్ను ఇలాగే చూస్తారు, అలాగే ఆ భావంలోనే కదా సూసైడ్ చేసుకోవడానికి ఉన్న ప్రధానమైన కారణం మనం చూస్తూ ఉన్నాం. స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఈ రిలేషన్స్ మీకు మద్దతునిస్తాయి. టూ ఆర్ బెటర్ దాన్ వన్. టూ ఆర్ బెటర్ దాన్ వన్. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చూస్తాం. ఒకడు పడినప్పుడు మరొకడు లేపుతాడు. ఈ రిలేషన్స్ అవసరం ఉంది. ఇంకేం చేస్తాయి రిలేషన్స్? ఇవి మన శోధనలో నుంచి, టెంప్టేషన్స్ నుంచి, తర్వాత ఒంటరితనం, లోన్లీనెస్ అంటున్నాం కదా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ ద వరల్డ్ నౌ. ఒంటరితనం నుండి అవి మనల్ని రక్షిస్తాయి. నేను మైకేల్ జాక్సన్ గురించి విన్నాను ఒకసారి. ఆయన ఇంటర్వ్యూలో, ఇన్ని వందల కోట్ల మంది మీకు ఉన్నారు కదండి, ఆ అభిమానులుగా మీరు ఎలా భావిస్తున్నారు? ఎందుకంటే ప్రపంచంలో ఆయనకున్నంత మంది అభిమానులు ఎవరికి లేరు కూడా. అయితే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఐ ఆమ్ ఎలోన్ ఇన్ దిస్ వరల్డ్. నేను ఈ ప్రపంచంలో ఒంటరిని అన్నాడట. ఎంత విచారకరమైన పరిస్థితి. సంబంధాలు ఏం చేస్తాయంటే మనల్ని శోధనల నుంచి శోధనల నుంచి, ఒంటరితనం నుంచి రక్షిస్తాయి అవి. అందుకే తెస్సలోనికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 5వ అధ్యాయంలో, మా మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలో, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, బలపరచుకోండి అని పౌలు గారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. త్రూ దీస్ రిలేషన్షిప్స్. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను సంబంధాల గురించి వివరించుకుంటూ ఆ, వస్తా ఉన్నాను. ఓకే, మంచిది. సంబంధాలు సంబంధాలు అంటున్నారు కదన్నా, ఎవరితో ఆ, మేము మేమందరం యంగ్స్టర్స్మి, ఎవరితో మా సంబంధాలు బలంగా నిర్మించుకోవాలి అని మీకు రావచ్చు ప్రశ్న. ఫస్ట్ థింగ్ ఈస్, బాగా గుర్తుపెట్టుకోండి, విత్ గాడ్ ఫస్ట్. విత్ గాడ్ ఫస్ట్. ముందుగా దేవునితో ఆ సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6:33 ఎంత ప్రాముఖ్యమైన మాట. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. దేవునితో ఉన్న సంబంధం అది ఎప్పుడు కూడా ఆ, మనం స్ట్రాంగ్ దాన్ని నిర్మించుకోవాలి. రెండుగా విత్ ఫ్యామిలీ. వారిని గౌరవించడం, వారి నుంచి నేర్చుకోవడం, ఇది కుటుంబం ద్వారా సాధ్యం. దేవుని తర్వాత మనం సంబంధాలు ప్రాముఖ్యంగా కుటుంబంలో. ఈ రోజున యంగ్స్టర్స్ ఒక విషయం నేను అడుగుతున్నాను. మీరు మీ ఇంట్లో పేరెంట్స్, సిబ్లింగ్స్, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, కొన్నిసార్లు వీరికంటే బయట రిలేషన్స్కి ఎక్కువ ప్రయత్నిస్తున్నారా? బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ పర్పస్ ఫర్ గివింగ్ పేరెంట్స్ అండ్ దేవుడు తల్లిదండ్రులు, మీ తోబుట్టువులను బట్టి ప్రభుని స్తుతించండి. ఆ, వారితో చక్కని సంబంధాలు కలిగి ఉండడం ఎంత గొప్ప విషయం. వారిని గౌరవించడం, ఆ కుటుంబం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనం నేర్చుకోవడం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో మీరు చూస్తారు. అంత మాత్రమే కాదు, విత్ లైక్ మైండెడ్ బిలీవర్స్. మనతో సమానమైన విశ్వాసం ఉన్న వారితో మనము సంబంధాలు, సత్సంబంధాలు కలిగి ఉండాలి. లైక్ మైండెడ్ బిలీవర్స్. ఎవరితో పడితే వారితో కాదు. సో కేర్ఫుల్గా మనం ఎవరితో మంచి సంబంధాలు కలిగి ఉన్నామనేది గుర్తించాలి. లైక్ మైండెడ్ బిలీవర్స్. మనందరి ఉద్దేశం ఒకటే, దేవుడు మహింపరచబడాలి. సో ఆయన రాజ్యం కొరకు మనందరం ఉన్నాం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. గుడ్ రిలేషన్షిప్స్ విత్ మెంటర్స్, స్పిరిచువల్ లీడర్స్. మీకు ఎవరైతే ఉపదేశిస్తున్నారో, ఎవరైతే సలహాదారులుగా ఉన్నారో, ఎవరైతే ఆత్మీయ నాయకులు ఉన్నారో, వారితో సరైన ఆ, సంబంధాలు కలిగి ఉండడం. సామెతలు 11:14 అనేక మంది ఆలోచనలకు ఉండడం మంచిది అని వాక్యం చెప్తా ఉంది. అండ్ విత్ ఫ్రెండ్స్ హూ ఎంకరేజ్ స్పిరిచువల్ గ్రోత్. నీ ఆత్మీయ
జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉండే, ఉపయోగపడే, సింపుల్గా మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే మనం ఆత్మీయంగా బలపడడానికి ఉపయోగపడే స్నేహితులతో. సో వీటితో మనం ఎలాంటి రిలేషన్స్ కలిగి ఉన్నాం? లెట్ ఇస్ కేర్ఫుల్. దేవునితో, కుటుంబంతో, లైక్ మైండెడ్ బిలీవర్స్తో, మెంటర్స్ అండ్ స్పిరిచువల్ లీడర్స్తో, అదేవిధంగా ఆ, మీ ఫ్రెండ్స్తో. ఎలాంటి ఫ్రెండ్స్? మీ ఆత్మీయ జీవితాన్ని ఆ, బలపరిచే స్నేహితులతో ఏ విధంగా ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ, వీరితో ఎలాంటి సంబంధాలు మనం కలిగి ఉన్నాం, దీన్ని ఒకసారి మనం గుర్తిద్దాం. సరే, ఇప్పుడు నేను ముఖ్య భాగంలోకి వెళ్తూ ఉన్నాను. సో హౌ టు బిల్డ్ హెల్దీ రిలేషన్షిప్స్, ఆరోగ్యకరమైన సంబంధాలు నిర్మించడం. దీనికి సంబంధించి ఒక 4 విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను మళ్ళీ చివరిలో అడుగుతాను, ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించాలి. బిల్డింగ్ హెల్దీ రిలేషన్షిప్స్, ఆరోగ్యకరమైన సంబంధాలు. అంటే అనారోగ్యకరమైన ఉన్నాయా అంటే ఉన్నాయి, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హెల్దీ రిలేషన్షిప్స్. ఇంకా చెప్పాలంటే వాక్యానుసారంగా దేవుడు మన నుండి ఆశిస్తున్న ఈ సంబంధాలు మనం ఎలా నిర్మించాలి, హౌ టు బిల్డ్ హెల్దీ రిలేషన్షిప్స్. ఒక ఉదాహరణకి, మీరు విద్యార్థులు అనుకుందాం. మీరు ఆ, మొదటిగా దేవునితో అని చెప్పాను, రెండవదిగా కుటుంబంతో అని చెప్పాను, మూడవదిగా మీ లైక్ మైండెడ్ బిలీవర్స్తో, నాలుగవదిగా మీ స్పిరిచువల్ లీడర్స్తో, ఐదవదిగా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే స్నేహితులతో. కొన్ని సందర్భాల్లో ఇంకా రిలేషన్స్ గురించి మాట్లాడినప్పుడు అనేక ఏరియాస్ వస్తున్నాయి. నేను ఈరోజు ప్రాముఖ్యంగా యంగ్ అడల్ట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయం మాట్లాడుతున్నాను. యంగ్ అడల్ట్స్కి మాత్రమే కాదు, ఒకవేళ ఇక్కడ మీరు యంగ్ కపుల్స్ ఉంటే, యంగ్ పేరెంట్స్ ఉంటే, ఈ అంశం మీకు కూడా చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. హెల్దీ రిలేషన్షిప్, హెల్దీ రిలేషన్షిప్ ఇది చెప్పడానికి ముందు నేను ఒక మాట చెప్పాలి. ఆ, మొదటి విషయం ఏంటంటే, ఇంటర్మీడియట్ వరకు నేను, మా నాన్నగారు పాస్టర్ గారు, నేను చాలా సంఘానికి దగ్గరగా ఉన్నాను. చిన్న వయసులో నుండే చర్చ్ క్లోజ్గా ఉన్నాను. చాలా డిసిప్లిన్, చాలా స్ట్రిక్ట్గా పెంచారు. సో ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత కాలేజీలో నాకు ఫ్రీడమ్ వచ్చింది. మొదటిసారి నేను ఆ, చెడు స్నేహాలకు గురయ్యాను. కొంతమంది ఫ్రెండ్స్ని చూజ్ చేసుకోవడంలో నేను విఫలం చెందాను, ఫెయిల్ అయ్యాను. వారి వలన నేను మూవీస్కి వెళ్ళడం ప్రారంభమైంది. కొంతకాలం తర్వాత నా జీవితంలో మొదటిసారి చదువులో నేను ఓటమి చూశాను. ఆ తర్వాత నాకు తెలియకుండానే నేను చర్చిలో ఉన్నప్పుడు, లేదా బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రేయర్ చేస్తున్నప్పుడు నాలో ఉన్న ఈ అపరాధ భావం పెరుగుతూ ఉంది. నెమ్మదిగా బైబిల్ చదవడాన్ని నేను ఆ, దాన్ని దూరం చేసుకుంటూ వచ్చాను. ప్రేయర్ చేయడానికి నాకు మొహం చేయలేదు కాదు. సంఘంలో కొన్ని కార్యక్రమాలు నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఇంకొకసారి పాడతాను, ఇంకొకసారి చేస్తానని చెప్పి అవాయిడ్ చేసేవాడిని. ఇలాంటి పరిస్థితులు వచ్చిన సందర్భంలో నాకు తెలియకుండానే నేను దేవుడి నుంచి దూరంగా వెళ్ళడం ప్రారంభమైన స్థితి నాకు కనబడింది. సో దేవునితో సంబంధాన్ని నేను కొనసాగించడంలో ఆ, విఫలమైపోయిన తర్వాత, ఆ తర్వాత నేను ప్రాముఖ్యంగా ఆ, కొంతమంది మెంటర్స్ ద్వారా నేర్చుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరలా క్వైట్ టైం ద్వారా దేవునితో ఏకాంతంగా సమయం గడపడం. సో మౌన ధ్యాన సమయం అంటాం కదా, దాని ద్వారా మళ్ళీ దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకో. ఇంకొక విషయం చెప్పాలి. నేను ఆ, చా ఆ, నా ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. కాలేజీ లెక్చరర్గా జాయిన్ అయిన తర్వాత ఆ, నేను పెరిగిన వాతావరణం, దాన్ని బట్టి, రెండవది నాకున్న ఒక నాకున్న కొన్ని అభిప్రాయాలను బట్టి చాలా స్ట్రిక్ట్గా కాలేజీలో నేను ఉండడం జరిగింది. అది ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే, నేను కెమిస్ట్రీ లెక్చరర్గా ఉన్నాను, స్టూడెంట్స్ నన్ను చూసి భయపడే స్థాయికి వెళ్ళిపోయింది. నేను ఎదురొస్తున్నప్పుడు వారు పక్క సందులోకి వెళ్ళిపోవడం, నన్ను తప్పించుకుని వెళ్ళిపోవడం, నాకు ఎదురు పడకుండా ఉండడానికి చూడడం, చాలా వారు నన్ను చూస్తేనే భయపడేంతగా ఉండడం నేను చూస్తూ ఉన్నాను. నేను దాన్ని డిసిప్లిన్ అనుకున్నా, కానీ నేను ఎంత మిస్టేక్ చేశానో అర్థమవుతా ఉంది. ఒక రోజున ఆ,
ఈ విషయాలు నేను అర్థం చేసుకుంటున్నప్పుడు అసలు దేవుడు మనల్ని ఇదిగో ఈ సంబంధాల ద్వారా తన ప్రేమను లేదా తన గుణలక్షణాలను ఆయన బహిర్గతం చేయాలని కోరుకుంటున్నాడు కదా. ఒక క్రైస్తవ అధ్యాపకుడిగా నేను నా ఆ స్టూడెంట్స్ ముందు నేను వారి ముందు ఎలా కనబడుతున్నాను అని నేను పరిశీలించుకున్నప్పుడు నేను సరైన సంబంధాలు నిర్మించుకోవడం లేదు. నేను ఆ సంబంధాలు నిర్మించుకోవడంలో ఫెయిల్ అయ్యాన్న విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే అసలు నా దగ్గరికి ఎవరన్నా వస్తే వారి పుస్తకం నా ముందు పెట్టి వారు షివర్ అవుతూ వారు బుక్స్ నాకు ఇవ్వడం, లేదంటే నా దగ్గరకు వచ్చినప్పుడు వారు చాలా భయం భయంగా ఉండడం, ఇవన్నీ నేను గమనించినప్పుడు సో నా లోపం సరి చేసుకోవాలనిపించాను. ఆ తర్వాత వాక్యానుసారంగా కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత సో నా విద్యార్థులతో నేను ఎలా మమేకం కావాలి, వారితో ఎలా ఒక మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి అర్థం చేసుకున్న తర్వాత అది కాలేజ్ మేనేజ్మెంట్తో, కొలీగ్స్తో, నా స్టూడెంట్స్తో కొన్ని సంవత్సరాలకు ఒక మార్పు వచ్చింది. అది ఎలాంటి మార్పు తెలుసా? స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి నా దగ్గరికి వచ్చేంత ఒక మంచి, నేను స్టాఫ్ రూమ్లో ఎప్పుడు ఉంటానా ఖాళీగా వచ్చి నాతో మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడేవాళ్ళు, చదువుకు సంబంధించిన విషయాలు మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి కొన్ని డౌట్స్ మాట్లాడేవాళ్ళు, జాబ్స్ గురించి అడిగేవాళ్ళు, కెరీర్ గురించి అడిగేవాళ్ళు. ఆ తర్వాత అసలు విషయం నాకు అర్థమైంది. ఆరోగ్యవంతమైన సంబంధాలు నిర్మించడం ఎలా అన్న విషయం అది వాక్యానుసారంగా మాత్రమే సాధ్యమని. ఓకే. నేను ఎందుకు నా విషయం చెప్పానంటే పర్సనల్గా నేను కొన్ని విషయాల్లో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం ఫెయిల్ అయ్యాను, కానీ వాక్యము నన్ను సరైన దారిలోకి నడిపించింది. ఇప్పటికీ కూడా ఆ, చాలా సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఆ విద్యార్థులతో నాతో మాట్లాడే మాటలను బట్టి నేను ప్రభుని స్తుతిస్తాను. ఓకే. హౌ టు బిల్డ్ నెంబర్ వన్ ఆరోగ్యవంతమైన సంబంధాలు నిర్మించాలంటే మొట్టమొదటి ఉండాల్సిందంటే రెస్పెక్ట్ అండ్ ఎంపతి. రెస్పెక్ట్ అండ్ ఎంపతి. ఇతరులతో గౌరవం కలిగి ఉండాలి, వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వాలి. ఎంపతి, వారి మీద సానుభూతి ఉండాలి. కొన్ని సందర్భాల్లో నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను, వాక్యం కూడా మాట్లాడుతుంది. సామెత గ్రంథం 23వ అధ్యాయంలో 10 నుంచి 12 వచనాలు. సామెత గ్రంథం 23వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. అదేవిధంగా రోమాపత్రిక 14వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. రెస్పెక్ట్ అదర్ బౌండరీస్. ఇతరుల యొక్క హద్దులను గౌరవించండి. ఇతరులను యొక్క వారి యొక్క ఆ, వా- వారి యొక్క అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొకటి, రికగ్నైజ్ అండ్ హానర్ డిఫరెన్సెస్. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కొన్నిసార్లు ఇష్టాలలో మార్పు ఉండొచ్చు. నేను ఒక కుమారుడిగా మాట్లాడుతున్నాను, ఒక స్నేహితుడిగా మాట్లాడుతున్నాను, లేదా నేను ఒక భర్తగా మాట్లాడుతున్నాను. ఇతరుల పట్ల నేను ఎలాంటి భావన కలిగి ఉండాలో నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. రెస్పెక్ట్ అదర్ బౌండరీస్, రికగ్నైజ్ అండ్ హానర్ డిఫరెన్స్. యేసు ప్రభు చూడండి ఎంత అద్భుతమైన మనకు కనబడుతుందో కదా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయుల పట్ల యూదులు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు? అసలు సమరయ గుండా ప్రయాణం చేయకుండా దూర ప్రదేశాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కదా. కానీ యేసు ప్రభు సమరయ స్త్రీతో ఆయన ఎన్కౌంటర్ చేసిన విధానం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది. సమరయ స్త్రీతో ఆయన మాటలు ప్రారంభించిన విధానం, మాట్లాడిన విధానం, ఆమె యొక్క బౌండరీస్ని ఆయన రెస్పెక్ట్ చేసిన విధానం, అప్రోచ్ అయిన విధానం, ఆమె మీద కంపాషన్ చూపిన విధానం ఎంత అద్భుతంగా ఉంది. సహజంగా కొన్నిసార్లు మనం అదో ఈ ఈ ఈ, ఆ, ఒక కుమారుడిగా కుమార్తెగా మీ పేరెంట్స్తో కానీ, ఒక ఫ్రెండ్గా నీ ఆత్మీయ స్నేహితులతో కానీ, లేదా మీ స్పిరిచువల్ లీడర్స్తో కానీ ఈ విషయాలు మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలంటే రెస్పెక్ట్ అదర్స్ అండ్ షో ఎంపతి. అక్కడ గమనించండి, సమరయ స్త్రీ ఎలాంటి పరిస్థితిలో ఉందో ప్రభు అర్థం చేసుకున్నాడు, అవునా కదా. ఆమెకున్న పరిస్థితి అంతా కూడా ప్రభువుకు తెలుసు. ఆమె జీవితం అంతా తెలుసు. ఆ సమరయ గ్రామం అంతా ఎలా ఉందో ఆమె పట్ల మీకు తెలుసు. కానీ ప్రభువు ఆమె పట్ల ఏ విధంగా ఆయన ప్రవర్తించాడు అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆమె చాలా సమస్యతో ఉంది, ఒత్తిడితో ఉంది, సమాజానికి దూరంగా ఎవరు రాని సమయంలో ఆ సమర స్త్రీ ఆ బావి వద్దకు వచ్చిన సందర్భం మీకు తెలుసు.
అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలా ఆయన ఎన్కౌంటర్ చేశాడు, ఆమె జీవితం ఎలా మార్చబడింది అనేది అర్థం చేసుకోవాలి. ఆ ఫ్రెండ్స్, ఒక మాట చెప్తున్నాను. రిలేషన్స్ను మనం బిల్డప్ చేసుకోవాలంటే మొట్టమొదటి ఉండాల్సింది ఏంటి తెలుసా? ఆయన సమరస్థిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఆమె చెప్పే జవాబులు వినడానికి ఆయన ప్రయత్నించాడు కదా. లిజన్, లిజన్, అడ్డుకోకుండా వినాలి. లిజన్ కేర్ఫుల్లీ. ఆ రిలేషన్షిప్లో ఇది బలంగా నిర్మించుకోవాలంటే వినండి, వినండి, అడ్డుకోకుండా వినాలట. అడ్డుకోకుండా. మనం అడిగే ప్రశ్న ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి. యేసుప్రభు అడిగిన ప్రశ్న అంత చక్కగా ఆయన అడిగాడు, సత్యాన్ని ఏ విధంగా బయలుపరిచాడు మీకు తెలుసు. అంత మాత్రమే కాదు, మన అభిప్రాయాన్ని వారి మీద రుద్దొద్దు. వారి యొక్క విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన అభిప్రాయాన్ని వారి మీద రుద్దడం కాదు. ఇంకా చెప్పాలంటే వారి వారి ఫీలింగ్స్ను అర్థం చేసుకోవడం ప్రాముఖ్యమైన విషయం. ఇంకా చెప్పాలి అంటే వారి కోసం ప్రార్థించడం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఆరోగ్యవంతమైన సంబంధాలు పునరుద్ధరించుకోవాలి, లేదంటే మనం ఏర్పరచుకోవాలంటే మొట్టమొదటి ఉండాల్సిన విషయం ఏంటి అంటే రెస్పెక్ట్ అదర్స్, రెస్పెక్ట్ అండ్ ఎంపతి. వారి మీద ఆ, ఇది చూపించాల్సిన అవసరాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. సో ఎవరైనా మీ మీద ఆ, మీ మాటను, మీ భావాన్ని వారు రెస్పెక్ట్ చేసినప్పుడు వారి పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంటుందో చూడండి. దీన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఒక మాట ఇక్కడ ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఒక ప్రశ్న. వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్? ఇతరుల నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. జనరల్గా గ్రూప్లో ఉన్న వారు ఎవరైనా మాట్లాడచ్చు. ఇతరుల నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? గౌరవం నన్ను గౌరవం, ఇంకా అంటే నన్ను బాగా మంచిగా గౌరవించాలి, ఎస్ అండి. నేను చెప్తే వినాలి అన్నట్టుగా, నా బాధలు వినాలి అన్నట్టుగా కూడా ఉంటాను. ఎస్, ఎస్, ఎస్. సరే, నేను ఇంకెవరు ఉన్నారండి? వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, ఎనీవే, నాకు సమయం లేదు కొంచెం డీటెయిల్గా వివరించడానికి. కానీ ఒక్కసారి ఆ, వారితో నాకు సరైన సంబంధం లేదు, లేదంటే వారు నాతో సరైన సంబంధం, ఇతరులతో నేను సరైన సంబంధాన్ని నిర్వర్తించలేకపోతున్నాను అనుకున్న సందర్భంలో ఒక్క విషయం బ్రదర్ రాశారు, జోయల్ మాథ్యూస్ గారు, అండర్స్టాండింగ్. నన్ను అర్థం చేసుకోవాలి అని. నన్ను అర్థం చేసుకోవాలి, నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి, అసలు నేను ఏ కండిషన్లో నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను ప్రేమించాలి, నన్ను గౌరవించాలి, ఆ, ఆ, నేను నేను ఎలాంటి పరిస్థితులు ఉన్నానో వారు చూడాలి. ఇలా మనం అనుకుంటాం కదా. మనం కూడా ఇతరుల పట్ల అదే భావాన్ని మనం కలిగి ఉండాలి. అదే భావాన్ని కలిగి ఉండాలి. సో మొదటి విషయం నేను చెప్పాను, రెస్పెక్ట్ అండ్ ఎంపతి. రెండవది, ఒక బలమైన ఆరోగ్యవంతమైన సంబంధం మనం నిర్మించుకోవాలంటే ఉండాల్సిన రెండవది ఏంటంటే ట్రస్ట్ అండ్ ఫర్గివ్నెస్. ట్రస్ట్ దెమ్, వారిని నమ్మడం. ఈ రోజుల్లో మనం సులభంగా ఓ మాట అనేస్తాం, ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేమండి అనొచ్చు. అయితే నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నాను, మ, న- నిన్ను నమ్మొచ్చా, లేకపోతే నన్ను నమ్మొచ్చా? ఎస్, దేవుని బిడ్డలుగా ఉన్న మనం చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. సో అందరినీ ఆ, ఎవరిని నమ్మకూడదు అనేది ఒక కామన్ లైన్ మనం మాట్లాడడం ఏమాత్రం సరైనది కాదు. బిల్డ్ ట్రస్ట్ త్రూ యువర్ యాక్షన్స్. మీరు చేసే పనుల ద్వారా, చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిర్మించండి. సో ఇంకా చెప్పాలంటే ఫర్గివ్ అండ్ ఆస్క్ ఫర్గివ్నెస్. మనం క్షమించాలి, క్షమాపణను అడగాలి. పరలోక ప్రార్థనలో మనం వింటాం కదా, మనం రెగ్యులర్గా ఆ ప్రార్థన చేస్తాం. దాంట్లో ఉన్న ఒక ప్రాముఖ్యమైన భావాన్ని, ఇతరులు మాటలు చేసిన అపరాధాలను మేము క్షమించిన ప్రకారం మీరును మా అపరాధాలు క్షమించండి అని అడిగే మాట ఎంత ప్రత్యేకమైన మాట. మనం క్షమించాలి, అదే సమయంలో క్షమాపణ అడగాలి. మొదట వారే క్షమాపణ చెప్పాలి, మొదట వీరే క్షమాపణ చెప్పాలి. మీ ఎంతగా మీరు ప్రేమిస్తున్నారు, ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది మీరు ఎంతగా క్షమిస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు మీ భార్యను అధికంగా ప్రేమిస్తుంటే మీరు అధికంగా క్షమించాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు చూడండి, పేతురు 3 సార్లు అబద్ధమాడాడు, అసలు యేసు ప్రభు నాకెవరో తెలియదని.
కానీ ఆ తర్వాత ప్రభు పేతురుతో మాట్లాడిన మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. పేతురుని ప్రత్యేకంగా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిన మాటలు ఎంత చక్కగా ఉంటాయి. సో గుర్తించండి, ఆ, ఈ సంబంధం బలంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ట్రస్ట్ అండ్ ఫర్గివ్. కొన్నిసార్లు మనం క్షమించాలి, కొన్నిసార్లు మనం క్షమాపణ అడగాలి. ఇది చాలా కష్టం, క్షమాపణ అడగడం. తప్పు చేసామని తెలిసి కూడా క్షమాపణ అడగడం. ఒక విషయం నేను గుర్తు చేస్తున్నాను. ఇతరులతో ఆ, మీ సమస్య ఏదైనా ఉన్నప్పుడు అది శాంతంగా షేర్ చేసుకోవడం చాలా మంచిది. అదే సమయంలో వారి మాట కూడా వినండి. కొన్నిసార్లు మనం పొరబడి ఉండొచ్చు, మనమే పొరపాటుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. కొన్నిసార్లు ఆ, సమయం పట్టొచ్చు. అయితే క్షమించడం మాత్రం తప్పనిసరి. ఇంకా చెప్పాలంటే ఆ క్షమాపణ మనసుతో మనం వారి కొరకు ప్రార్థించాలి. సో ట్రస్ట్ అండ్ ఫర్గివ్, ఇది ఆ, నేను క్షమించను, నేను నమ్మను అనేవారు ఎప్పటికీ ఆరోగ్యవంతమైన సంబంధాన్ని మీరు నిర్మించుకోలేరు. మూడవది కమ్యూనికేషన్, సంభాషణ. సంభాషణ ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం కానీ, ఆ, అదేవిధంగా ఆ, సామెతలు 15వ అధ్యాయం కానీ, సత్యం మాట్లాడాలి, దయగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి అని చెప్తున్న మాట మనం చూస్తాం. మనం మాట్లాడేటప్పుడు సత్యమే మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడాలి. కొన్నిసార్లు నేను సత్యాన్ని చెప్తున్నాను అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సత్యాన్ని కూడా ప్రేమతో చెప్పాలి అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దయతో మాట్లాడాలి అని చెప్తా ఉన్నాయి. హౌ టు స్పీక్ అనే విషయాలు ఆ, ఆ, ఇంకా యాకోబు పత్రికలో చాలా అద్భుతంగా ఉంటుంది. అదే సమయంలో శ్రద్ధగా వినాలి. కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడడం మాత్రమే కాదు, శ్రద్ధగా వింటాం. దేవుడు మనకి ఒక నోరునిచ్చాడు, రెండు చెవులు ఇచ్చాడు. ఒక నోరునిచ్చాడు, రెండు చెవులు ఇచ్చాడు. సో వాక్యం చెప్తుంది కదా, మనం వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. సో ఈ కమ్యూనికేషన్, యేసు ప్రభు కూడా సత్యాన్ని ప్రేమతో కరుణతో చెప్పడాన్ని మనం చూస్తాం. ఈ కమ్యూనికేషన్లో ప్రాముఖ్యమైన విషయం మీరు గమనించండి. ఇద్దరు స్నేహితుల మధ్య ఒక మంచి సంబంధం తెగిపోవడానికి, భార్యాభర్తల మధ్య చాలా సమస్యలు రావడానికి, లేదా చాలా వీరు మొదటి నుంచి మంచి అన్యోన్య సహవాసం స్నేహబంధం కలిగిన వారే కానీ విడిపోయారు. వీటన్నిటిలో గమనిస్తే చాలా సందర్భాల్లో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం అర్థమవుతుంది. చాలా సమస్యలకు ఒక ప్రధానమైన కారణం కమ్యూనికేషన్ లేకపోవడం. అందుకని వాదించడం వద్దు, మాట్లాడండి. ఎక్స్ప్లెయిన్ దెమ్, విషయాన్ని మాట్లాడండి, వివరించి ఎలా మాట్లాడాలో చెప్పుకున్నాగా. ప్రేమతో, దయతో, కరుణతో సత్యాన్ని మాట్లాడాలి, వివరించండి, అంతే తప్ప వాదించొద్దు. అదే సమయంలో మాట్లాడేటప్పుడు నువ్వు ఇది తప్పు చేసావు అనే దానికంటే ఐ ఫీల్ దిస్, నాకు ఎలా అనిపిస్తుంది అని చెప్పడం చాలా చక్కని విషయం అది. నువ్వు తప్పు చేసావు అనే దానికంటే నేను ఎలా భావిస్తున్నాను అని మాట్లాడు. స్పష్టత కోసం ఆ విషయాన్ని రిపీట్ చేయడం మంచిది. ఒకవేళ తప్పు మనదే అయితే క్షమాపణ కోరడం అది చాలా మంచి విషయం. కొన్ని సందర్భాల్లో ఆ, ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల వచ్చిన సమస్యలు, ఈ సంబంధాలలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు జ్ఞానం కోసం ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కమ్యూనికేషన్. నాలుగవది, సంబంధాలు పునరుద్ధరించడంలో నాలుగవ ముఖ్యమైన విషయం ఏంటంటే కమిట్మెంట్ అండ్ లాయల్టీ. కమిట్మెంట్, నిబద్ధత కలిగి ఉండాలి. నిబద్ధత కలిగి ఉండాలి. సంబంధాలు ఏవైతే ఉన్నాయో బైబిల్ చెప్తా ఉంది. ఆ, మీరు రూతు గ్రంథాన్ని చదవండి. నయోమి తో రూతు ఎలా ప్రవర్తించింది. షీ కమిటెడ్ టు హర్ రిలేషన్షిప్. తన అత్తతో తన సంబంధానికి ఆమె ఏ విధంగా కట్టుబడి ఉంది. ఎంత చక్కని విషయం అది. ఆ రూతు గ్రంథాన్ని మీరు చూస్తున్నప్పుడు నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, ఎంత అద్భుతమైన విషయం. సో ఆ, ఈ రిలేషన్షిప్లో అది ఒక మంచి ఆత్మీయ స్నేహం కావచ్చు, కుటుంబంలో భార్యాభర్తలు కావచ్చు. సో ఇట్స్ ఎ కమిట్మెంట్. సంబంధాలకు నిబద్ధత కలిగి ఉండడం. బీ లాయల్ అండ్ సపోర్టివ్.
విశ్వాసంగా ఉండాలి, సహకరించాలి. యేసుప్రభు చూడండి, ఆయన శిష్యుల విషయంలో ఆయన ఏ విధంగా ఆయన నిబద్ధత కలిగి ఉన్నాడు. నిబద్ధత కలిగి ఉన్నాడు. సహజంగా మీరు ఎవరైతే మంచి సంబంధాలు ఆ, నిర్మించాలనుకుంటున్నారో తరచుగా వారి సంగతులు తెలుసుకోండి, వారికి సహాయం చేయండి. అదేవిధంగా వారి యొక్క ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడండి. వారి సంతోషంలో బాధలోను తోడుగా ఉండండి. ఋతు అన్ని బాగున్నప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా నయోమితో ఏ విధంగా తోడుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. నేను 4 విషయాలు చెప్పాను. హౌ టు బిల్డ్ హెల్దీ రిలేషన్షిప్స్, ఆరోగ్యవంతమైన సంబంధాలు ఎలా నిర్మించుకోవాలి. ఎవరైనా చెప్తారండి 4 విషయాలు? ఎవరైనా రిపీట్ చేస్తారా త్వరగా? రెస్పెక్ట్ బ్రదర్. ఎస్. రెండోదిగా ట్రస్ట్ ఫర్ గివ్ దెమ్. ఎస్ అండి. మూడోదిగా కమ్యూనికేషన్. ఎస్ అండి. ఫోర్త్ వచ్చి కమిట్మెంట్. కమిట్మెంట్. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శాలిం గారు. ఈ ఈ ఈ ఈ విషయాలు జాగ్రత్తగా గమనించండి. ఆరోగ్యవంతమైన సంబంధాలు మనం నిర్మించుకోవడానికి ఈ విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడతాయి. ఈ 4 విషయాలు చక్కగా స్పష్టంగా మీరు స్టడీ చేయండి. నేను పాల్గొన్న వారికి తప్పకుండా నోట్స్ నేను ఇస్తాను. ఏం వరి అవ్వద్దు. కొన్ని పాయింట్స్ ఏం మిస్ అవుతున్నామేం కంగారు పడద్దు. ఐ విల్ గివ్ ద నోట్స్. సో పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి, తప్పకుండా నోట్స్ ఇస్తాను. లేదా మనం ఈ యూత్ టాక్ సంబంధించిన గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఉన్న వారికి కూడా నేను నోట్స్ అందిస్తాను. ఓకే, ఇప్పుడు చివరి భాగంలోకి వస్తా ఉన్నాం. మరి హౌ టు మెయింటైన్ దీస్ హెల్దీ రిలేషన్షిప్స్. ఇప్పటి వరకు బిల్డింగ్ హెల్దీ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకున్నాం. రెండవ భాగంలో హౌ టు మెయింటైన్, ఈ ఆరోగ్యవంతమైన సంబంధాలు ఎలా నిలుపుకోవాలి, ఎలా నిర్మించుకోవాలి, సంబంధాలు ఎలా నిర్మించుకోవాలి అనేది చూసాం. ఇప్పుడు ఎలా వాటిని మెయింటైన్ చేయాలి, నిలుపుకోవాలి, చాలా సింపుల్గా క్లుప్తంగా చెప్పేసి నేను ముగిస్తాను. ఒకటి, సీక్ లైక్ మైండెడ్ బిలీవర్స్. సీక్ లైక్ మైండెడ్ బిలీవర్స్. మనసుకు దగ్గరైన విశ్వాసులను వెతకండి. విశ్వాసులను వెతకండి. నేను మరలా మాట్లాడుతున్నాను, లైక్ మైండెడ్ బిలీవర్స్ అంటున్నాను. లైక్ మైండెడ్ బిలీవర్స్. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మీ క్లోజ్ ఫ్రెండ్స్, యంగ్స్టర్స్ని నేను అడుగుతున్నాను. మీ క్లోజ్ ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అవి లిమిటెడ్గా ఉంటారు కదా. ఫ్రెండ్స్ చాలా మంది ఉండొచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. వారు మిమ్మల్ని దేవుని వైపుకి వారు నడిపిస్తున్నారా, దేవుని నుంచి దూరం చేస్తున్నారా? బి కేర్ఫుల్, బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. ఆరోగ్యవంతమైన సంబంధాలు మనం మొదటిగా ఎవరితో సంబంధం కలిగి ఉండాలో చెప్పుకున్నాం కదా, ఎలా సంబంధాలు నిర్మించుకోవాలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆరోగ్యమైన సంబంధాలు మనం కొనసాగించాలంటే ఏం చేయాలి అంటే, లైక్ మైండెడ్ బిలీవర్స్ వెతకాలి, వెతకాలి. యేసుక్రీస్తు చూడండి, ఆయనకు ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ను ఏకీభవించిన శిష్యులను ఆయన ఎంచుకున్నాడు. ఆ శిష్యులు ఆయన మిషన్ను ఈ ప్రపంచవ్యాప్తంగా భూదిగంతముల వరకు చేరినట్లుగా వారు ప్రయాసపడ్డారు. వారి గురించి చెప్పిన మాట ఏంటి? భూమిని తలక్రిందులు చేసిన వారు అనే మాట చూస్తాం. ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. ఒక వ్యక్తి తప్పిపోయినప్పటికీ ఆయన తన అపోస్తుల ద్వారా ఏ విధంగా విశ్వవ్యాప్తమైంది అనే సువార్త అనేది మీరు గమనించండి. లైక్ మైండెడ్ బిలీవర్స్ను వెతకండి. మీ విశ్వాసాన్ని ఎవరు బలపరుస్తారో అలాంటి స్నేహితులను గుర్తించండి. దానియేలు స్నేహితులు వండర్ఫుల్, వండర్ఫుల్. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఫ్రెండ్స్. నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్ ఎవరు? మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మీరు ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారు? ఎవరితో తరచుగా మాట్లాడుతున్నారు? దానియేలుకున్న స్నేహితులు లాంటి వారేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కాలేజీలో కానీ, మీ చర్చిలో కానీ, మీ ప్లేస్లో కానీ క్రిస్టియన్ ఫెలోషిప్స్ ఉంటాయి. సో కొన్ని స్టూడెంట్స్ మధ్య, యవనస్తుల మధ్య కొన్ని పరిచర్యలు ఉన్నాయి మన మన రాష్ట్రాల్లో. వాటిలో చేరండి, వారికి దగ్గరగా ఉండండి. మిమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహించే వారికి వారితో ఎక్కువ సమయం గడపండి. అవిశ్వాసుల విషయంలో సెట్ బౌండరీస్, సెట్ బౌండరీస్. డియర్ ఫ్రెండ్స్, యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్, నేను చెప్తా ఉన్నాను, మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఒకవేళ వారు అవిశ్వాసులైతే బౌండరీస్ కలిగి ఉండండి. కొన్ని బౌండరీస్ ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి. స్నేహితులు, ఎలాంటి స్నేహితులు ఎన్నుకోవాలి
అనే విషయంలో జ్ఞానం కోసం ప్రభుని అడగండి. అడగండి. సో మొదటి విషయం, సీక్ లైక్ మైండెడ్ బిలీవర్స్. రెండవది, ఇన్వెస్ట్ ఇన్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్. ఇన్వెస్ట్ ఇన్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్. అర్థవంతమైన సంబంధాల్లో పెట్టుబడి పెట్టడం. పెట్టుబడి పెట్టడం అంటే ఇక డబ్బులు కాదు. స్పెండ్ మోర్ టైం, గివ్ ప్రయారిటీ, వారికి ప్రాధాన్యత ఇవ్వండి. నాకు యేసు ప్రభు అద్భుతంగా గుర్తుకొస్తారు. నేను ప్రతి దానికి యేసు ప్రభుని ఎగ్జాంపుల్కి ఎందుకు కోట్ చేస్తున్నా అంటే, హీ ఈస్ ద రియల్ మోడల్ ఫర్ అస్. ఆయన కదా మనకు నిజమైన మాదిరి. ఆయన 12 మంది శిష్యులు ఎన్నుకున్న తర్వాత మరలా వారిలో ముగ్గురితో ఒక లోతైన సంబంధం కలిగి ఉన్నాడు ఆయన. అవునా? కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలకు యేసు ప్రభు పేతురు, యాకోబు, యోహాను తీసుకెళ్ళినట్టు మనం చూస్తాం. వారితో ఒక కోర్ టీం ఉంది ఆయనకి. ఫ్రెండ్స్, ఒక విషయం నేను గుర్తు చేస్తున్నాను. మీరు ఎవరితో రిలేషన్షిప్ చేస్తున్నారు, సంబంధాలు కలిగి ఉన్నారు, వారు ఎలాంటి వారు, చాలా జాగ్రత్తగా మీరు, వారు ఆత్మీయమైన వారు, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేవారు అయితే ఖచ్చితంగా వారితో ఎక్కువ సమయం గడపండి, వారికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. యేసు ప్రభు ఒక ముగ్గురితో ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన కలిగి ఉన్న సంబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఎప్పుడు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువ కాదు. యేసుక్రీస్తు ఒక ముగ్గురితో ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది ఉన్నప్పటికీ కూడా మీరు కూడా ఒక ఇద్దరు ముగ్గురు సన్నిహిత స్నేహితులను కలిగి ఉండండి. స్ట్రగుల్స్ పంచుకోండి. మీరు కలిసి ప్రార్థించండి. బ- కలిసి బైబిల్ స్టడీ చేసుకోండి. వీలైతే కలిసి ప్రేయర్ సెల్ కలిగి ఉండండి. ఇంకా చెప్పాలంటే ఒకరి గోల్స్ రీచ్ అవ్వడానికి ఇంకొకరు హెల్ప్ చేసే విధంగా ఉండండి. ఇట్ రియల్లీ హెల్ప్స్. ఇట్ రియల్లీ హెల్ప్స్. మూడోది, పార్టిసిపేట్ ఇన్ ద ఫెయిత్ బేస్డ్ యాక్టివిటీస్. ఆరోగ్యవంతమైన సంబంధాలు మనం కొనసాగించాలి అంటే, నిర్మించడం ప్రారంభంలో మాట్లాడుకున్నాం, కొనసాగించడానికి ఫెయిత్ బేస్డ్ యాక్టివిటీస్లో పాల్గొండి. విశ్వాసాన్ని పెంపొందించే ఆ, ఆ, కార్యకలాపాలలో పాల్గొండి. యూత్ సమావేశాలకు వెళ్ళండి. యూత్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయండి. టీచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయండి. ఒక ప్రేయర్ గ్రూప్లో ఖచ్చితంగా ఉండండి. ప్రేయర్ సెల్లో ఖచ్చితంగా ఉండండి. బైబిల్ స్టడీలో ఖచ్చితంగా పాల్గొనండి. మీ సంఘంలో ఒక వాలంటీర్గా ఒక పాత్ర మీరు పోషించండి. మీకంటూ ఒక రోల్ ఉండాలి మీ సంఘంలో. ఎంత బిజీ పనుల్లో మీరున్న సంఘంలో మీ బాధ్యత నిర్వహించండి. ఇంకా చెప్పాలంటే మీరు మీ సాక్ష్యాలు ఇతరులతో పంచుకోండి. ఇతర సాక్ష్యాల ద్వారా కూడా మీరు బలపరచబడండి. పార్టిసిపేట్ ఇన్ ఫెయిత్ బేస్డ్ యాక్టివిటీస్. తర్వాత సీక్ అకౌంటబిలిటీ. బాధ్యతను స్వీకరించే సంబంధాలు. సో అకౌంటబిలిటీ ఉన్న రిలేషన్స్ను కలిగి ఉండండి. యేసుక్రీస్తు చూడండి, ఇద్దరిద్దరిని పంపాడు. ఆయన పరిచర్యకు పంపినప్పుడు ఇద్దరిద్దరిని ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవడానికి. సో ఆ, మీకంటే పెద్ద వయసులో ఉన్న వారిని మెంటర్గా ఎన్నుకోండి. మెంటర్గా ఎన్నుకోండి. వారితో మీ సక్సెస్ మాట్లాడండి, మీ ఫెయిల్యూర్స్ మాట్లాడండి, మీ స్ట్రగుల్స్ మాట్లాడండి, మీ టెంప్టేషన్స్ మాట్లాడండి. హానెస్ట్గా పంచుకోండి. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వారితో కలిసి ఈ విషయాలు రివ్యూ చేసుకోండి. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ను తీసుకోండి. కలిసి ప్రార్థించండి. అది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రాక్టీస్ హాస్పిటాలిటీ. ఆతిథ్యం ఇచ్చే గుణం ఉండాలి. ఆతిథ్యం ఇచ్చే గుణం. సో యేసు ప్రభు చాలా సంభాషణలో ఆయన ఆ, ఆ, ఆయన ప్రజలతో ఆయన ఉన్న సందర్భంలో అనేక సందర్భాల్లో ఈ విషయాలు మీరు గమనిస్తారు. బైబిల్ కూడా క్రైస్తవునికి ఖచ్చితంగా అతిథులను సత్కారం చేయడం లేదా ఆతిథ్యం ఇవ్వడం గురించి మాట్లాడుతుంది. మీ ఫ్రెండ్స్ను కాఫీకి పిలవండి లేదా భోజనానికి పిలవండి. వారితో మీ టెస్ట్ మనీ షేర్ చేసుకోండి. ఇంకా చెప్పాలంటే వారిని ఎంకరేజ్ చేయండి. వారికి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వండి. లేదా వారికున్న వరాలు, వారికున్న టాలెంట్స్ గురించి మాట్లాడండి. వారిని ఫాలోఅప్ చేయండి. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఎవాల్యుయేట్ రిలేషన్షిప్స్ రెగ్యులర్లీ. మీ సంబంధాలు పరిశీలించుకోండి. పరిశీలించుకోండి. సో ఐ రిక్వెస్ట్ యూ, గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ, మీరు మీ టాప్ 5 బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ని ఒక్కసారి సెట్ చేసుకోండి. ఈ 5గురు లేదా ముగ్గురు, వీరు మీ విశ్వాస జీవో, వారు మిమ్మల్ని ప్రభు వైపుకు నడిపిస్తున్నారా, ప్రభు నుంచి దూరం చేస్తున్నారా ఆలోచించండి.
క్రీస్తుకు వైపు నడిపించే వారితో మీ సంబంధాలు ఎక్కువగా కలిగి ఉండండి. ఎవరైతే అన్హెల్దీ పీపుల్ ఉన్నారో, ఎవరైతే ఆ, దేవుడి నుంచి దూరం చేసే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు ఉన్నారో, ఫ్రెండ్స్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ నేను చెప్తా ఉన్నాను. మీ కాలేజీలో మీ ఫ్రెండ్స్లు, లేదంటే మీ పాత ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్, మీ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా సరే అన్హెల్దీ వన్స్ ఉంటే ఖచ్చితంగా సెట్ బౌండరీస్. మీ ఆత్మీయ జీవితానికి, మీ లక్ష్యాలకు, అంటే మీ గోల్స్కు హాని కలిగించే సంబంధాలకు హద్దులు పెట్టుకోండి, దూరంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో అలాంటి సంబంధాల నుంచి దూరంగా పారిపోండి. బి కేర్ఫుల్ అబౌట్ అన్హెల్దీ రిలేషన్షిప్స్. ఒక క్వశ్చన్తో నేను ఆపుతున్నాను, నాకు సమయం లేదు ఇంకా, దీంతో ఆపుతున్నాను. మీ సంబంధాల్లో మీరు ఎలాంటి వ్యక్తులుగా మారుతున్నారు? ఆర్ యు ఏ బిల్డర్, ఆర్ యు ఏ బ్రేకర్? సంబంధాలను మీరు నిర్మించుకుంటున్నారా? సంబంధాలను మీరు కూలగొట్టుకుంటున్నారా? మేబీ యు ఆర్ ఏ సన్ అండ్ డాటర్, మేబీ యు ఆర్ ఏ ఫ్రెండ్, మేబీ యు ఆర్ ఏ బిలీవర్, కో బిలీవర్, మేబీ ఒక ఆత్మీయ నాయకులకు ఆ, దగ్గర మీరు ఉన్నారేమో. ఒకవేళ మీ స్పిరిచువల్ ఫ్రెండ్స్తో మీరు ఉన్నారేమో. ఒకవేళ భార్య భర్తలుగా ఉన్నారేమో. వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్, మీ సంబంధాలను మీరు నిర్మించుకుంటున్నారా? కూలగొట్టుకుంటున్నారా? కూలగొట్టుకుంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా గమనించండి. ఈ సంబంధాలు నిర్మించుకోవడం ఒక్క క్షణంలో అయ్యేది కాదు. ఇదిగో మనం మాట్లాడుకున్న విషయాలన్నీ ఆలోచిస్తూ వాక్య ప్రకారం ఆరోగ్యవంతమైన సంబంధాలు నిర్మించుకోవాలి. అదే సమయంలో ఆరోగ్యవంతమైన సంబంధాలు కొనసాగించాలి. సో నేను 6 విషయాలు చెప్పాను కొనసాగించడానికి. మొట్టమొదటిగా గుర్తు చేసి ముగిస్తాను. లైక్ మైండెడ్ పీపుల్, లైక్ మైండెడ్ బిలీవర్స్తో స్నేహం చేయండి. తర్వాత మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ కోసం మీ సమయాన్ని వెచ్చించండి. తర్వాత ఫెయిత్ బేస్డ్ యాక్టివిటీస్, ఏవైతే విశ్వాస సంబంధమైన విషయాలు ఉన్నాయో వాటిలో పార్టిసిపేట్ చేయండి. అకౌంటబిలిటీ కలిగి ఉండండి. తర్వాత హాస్పిటాలిటీ ప్రాక్టీస్ చేయండి. చివరిగా మీ సంబంధాలు పరిశీలించుకోండి. నేను చెప్పాను కదా, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు, మీరు ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తున్నారు, ఎవరితో మీ సంబంధాలు బలమైన సంబంధాలుగా ఉన్నాయి, ఎవరితో అధిక సమయాన్ని ప్రయారిటీస్ మీరు కలిగి ఉన్నారు, వారు ప్రభు వైపు మిమ్మల్ని నడిపించేవారైతే సంతోషం. లేదా ఒకవేళ అవి అన్హెల్దీ రిలేషన్స్ అయితే ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలు మీరు గుర్తించండి. సో దేవుడు మనల్ని సృష్టించింది, ఇదిగో ఆయన గుణలక్షణాలను ఈ సంబంధాల ద్వారా మనము ప్రతిబింబించాలని కోరుతూ ఉన్నాడు. సో బిల్డ్ ఏ హెల్దీ రిలేషన్షిప్స్ అండ్ మెయింటైన్ దీస్ హెల్దీ రిలేషన్షిప్స్. సో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ రోజు సెషన్ ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే మేము స్తుతిస్తున్నాం దేవా. మేము ఒక మంచి రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకునే వారిగా, మెయింటైన్ చేయగలిగే వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. నిజంగానే మమ్మల్ని మీ యొక్క రూపంలో, స్వరూపంలో తయారు చేశారయ్యా. మీ గుణలక్షణాలను మా యొక్క సంబంధాల ద్వారా ఇతరులకు పంచే కృపను మాకు దయచేయండి. ఈ రోజు విన్నట్లుగా ప్రభ, మొదటిగా మీతో మంచి సహవాసం కలిగి ఉండడానికి, మీరు మాకు ఇచ్చిన కుటుంబాలతో మంచి సహవాసం కలిగి ఉండడానికి, మా యొక్క ఫ్రెండ్స్ తో, మా యొక్క మెంటర్స్ తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి సహాయం చేయండి. ఇతరులను రెస్పెక్ట్ చేసే వారి ప్రభ, ఇతరులను అర్థం చేసుకున్నట్టుగా మమ్మల్ని చేయని ప్రార్థన, మంచి కమ్యూనికేషన్ ని మీరు దయచేయండి తండ్రి. ఇవన్నీ మంచి కమిట్మెంట్ కలిగి, ఫర్గివ్నెస్ తో, లాయల్టీ ప్రభ, మా యొక్క రిలేషన్షిప్ ని మేము బిల్డ్ చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.